ఎంఆర్పిఎస్ మహబూబ్నగర్ జిల్లా నాయకుడు నా పేరు శ్రీరామ్ మాదిగా. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ జిల్లా కేంద్రంలో ఉన్న ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వైద్యశాల ఇక్కడ ఉన్నది. నిన్న ఒక పాప దాదాపు 11 సంవత్సరాల పాప ఆడుకుంటూ తినే వస్తువులతో పాటు ఆమె అనుకోని పరిస్థితుల్లో రూపాయి క్యాన్లు గొంతులు వేసుకోవడం జరిగింది. దాని విషయంలో ప్రభుత్వ వైద్యశాలకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వైద్యులు ఏం చేస్తారంటే ఇక్కడ వైద్యం లేదని చెప్పి హైదరాబాద్కు పొమ్మని చెప్పడము, అదేవిధంగా వేరే ప్రైవేట్ హాస్పిటల్ పోవడం అని చెప్పడం చేస్తున్నారు. అంటే ఏంటంటే ఒక జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లాకు ఉన్న హాస్పిటల్లో కూడా సరైన వైద్య సౌకర్యం లేకపోవడం వల్ల జిల్లాలో ఉన్న నిరుపేదలు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు. లక్షలు వేలు పెట్టుకునే పరిస్థితులు లేరు కాబట్టి ప్రాణాపాయ పరిస్థితుల్లో వేరే జిల్లాకు పోవడం, లేకపోతే హైదరాబాద్ నగరం పోవడం అంటే ఆ స్థాయిలో పోవాలే పరిస్థితి లేదు. మరి అటువంటి బీద పరిస్థితి ఉన్న వాళ్ళకి వైద్యం లేని పరిస్థితిలో ఉంది. మరి ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం కానీ, జిల్లా అధికారులు కానీ, అదేవిధంగా ఆర్ఐఎంఓ గారు కానీ, అదేవిధంగా జిల్లా వైద్య అధికారులు కానీ ఏం చేస్తున్నారని చెప్పి మేము నిర్దిస్తున్నాం. మరి ఇక్కడ ప్రభుత్వ వైద్యశాల కోసం గవర్నమెంట్ హాస్పిటల్ నడుస్తుందా లేకపోతే పేదల కోసం నడుస్తుందని వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు పేదల కోసం హాస్పిటల్ అని చెప్పారు. ప్రభుత్వ వైద్యశాలలో ఒక కార్డియాలజిస్ట్ కూడా లేరు, అదేవిధంగా కిడ్నీ డాక్టర్ లేరు, యూరాలజీ డాక్టర్ కూడా లేరు, అదేవిధంగా నరాలకు సంబంధించిన న్యూరాలజీ సర్జన్ కూడా లేరు. మరి ఏ వైద్యం లేనప్పుడు పేరుకు మాత్రమే బిల్డింగ్ ఉంది, మన వైద్యం ఉందని చెప్తున్నారు. మరి నిరుపేదలకు అన్నట్టు లక్షల వేలు పెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి మరి ఇటువంటి పేదలు ఎక్కడ అవ్వాలని చెప్పి నేను నిర్ణయిస్తున్నా. మరి ఇది గవర్నమెంట్ అనేది హాస్పిటల్ అని పేదల కోసం ఉంది. మరి తినడానికి లేని పరిస్థితుల్లో పేదలు వచ్చిన హాస్పిటల్కి వైద్యం చేస్తారా లేకపోతే వాళ్ళ ప్రాణాలు ఇస్తారని చెప్పి అధికారులు తెలియజేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇది మన ఒక ముఖ్యమంత్రి గారి జిల్లా, ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి గారు ఉన్న జిల్లాలో ఈ విధంగా ఉంటే రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉందని చెప్పి మన ఆరోగ్య శాఖ మంత్రి కానీ ఎవరైనా సరే దీని మీద ఏంటో చర్య తీసుకొని ఇక్కడ సరైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయండి. ఎందుకంటే రూపాయి క్యాన్ తీయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ లేదంటే పాము కార్డు ద్వారా వస్తారు, రకరకాల మందు రకాల ఆపదతో వస్తున్నారు, యాక్సిడెంట్లో వస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్కి వెళ్ళండి, ఇక్కడ వైద్యం లేదని చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మనం అభివృద్ధిలో పోతున్నామా లేకపోతే ఎన్నిపోతున్నామా అనేది ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. దీని విషయంలో మేము ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా విమర్శిస్తాం. ఏంటంటే ఈ జిల్లా కేంద్రంలో సరైన వైద్య సౌకర్యం ఏర్పాటు చేయండి, పేదలకు సరైన వైద్యం అందించండి. దీని విషయంలో మీరు నిర్లక్ష్యం చేసినట్టే మేము మరొకసారి మా ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ జిల్లా వైద్య యంత్రాంగాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. పేరు గుడ్డి కేశవ్, ఎంఆర్పిఎస్ రూరల్ మండల అధ్యక్షుడు, మాది గాజులపేట. నిన్న ఏమలత అనే ఒక బుజ్జి 11 సంవత్సరాలు ఉంటాయి, మా బంధువుల బుజ్జి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తే 2 కాయిన్స్ మింగింది, టూరిస్ట్ కాయిన్స్. అవి తీయడానికి తీసుకొస్తే వాళ్ళు మధ్యాహ్నం వరకు అక్కడనే ఓపీ తీసుకున్నాం, అనేసుకున్నాం, జాయిన్ చేసిండ్రు. ఇక్కడ తీయము మేము అంటే వాళ్ళు నన్ను సంప్రదించారు. ఇక్కడ తీయరంటే హైదరాబాద్ తీసుకుపోవాలంటే హైదరాబాద్ తీసుకుపోవడం వాళ్ళతో డబ్బులు లేవు. నేను అక్కడ వెళ్ళి చూసి ఆర్ఎంఓ గారిని సంప్రదించిన. ఆర్ఎంఓ గారు ఏం చెప్పారంటే లేదు సార్, ఇక్కడ ఉన్నది, ఇక్కడ తీయడానికి మా దగ్గర పరికరం ఉంది, కాయిన్స్ ఎన్నే ఉన్నాయి అనుకొని తీసినాం. తీస్తే అవి కిందికి జారిపోయినాయి. కిందికి జారిపోతే మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు కాబట్టి మేము హైదరాబాద్ రిపోర్ట్ చేస్తున్నాము అని ఆర్ఎంఓ గారు చెప్పడం జరిగింది. కానీ మేము సడన్గా హైదరాబాద్ తీసుకోకుండా బుజ్జి పరిస్థితి తీవ్రంగా ఉన్నందువల్ల ఇక్కడనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ పోందాడు ఎమ్మడే స్కానింగ్ చేయించినాము. స్కానింగ్ చేపిస్తే మేడం స్కానింగ్ ఎప్పుడైతే జారిపోయిందన్నదో అక్కడ జారిపోలేదు, స్కానింగ్ అక్కడనే ఉన్నది. కావాలంటే నేను సంకల్ప హాస్పిటల్కి తీసుకుపోయినాం. 20 నిమిషాల్లోనే మేము ఆ కాయిన్ రిమూవ్ చేసిన వాళ్ళు కాళ్ళ వేల పడి బంగారు కుదబెట్టి ఆడ దాదాపు ఒక 15,000 రూపాయలకు నిరుపేదలు ఈ 15,000 రూపాయలు ఎట్లకెళ్ళి తీసుకొస్తారు అంటే ప్రభుత్వ ఆసుపత్రి సామాన్యులకు అందుబాటులో లేదు. రీసెంట్గా మన ధర్మపూర్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. రాములు అని అతను కారు గుద్ది కింద పడితే ఈడ మనకు న్యూరో సర్జన్ కూడా లేడు. మన ప్రభుత్వ కళాశాల కూడా ఇక్కడనే ఉంది. మరి ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటున్నారు? న్యూరో సర్జన్ లేదు, కార్డియాలజిస్ట్ లేడు. మరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు కళాశాల ఎలా కొనసాగుతుంది? డిఎంఓహెచ్ గారు కానీ ఆర్ఎంఓ కానీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ నేను ఫోన్ చేసిన ఫోన్ రెస్పాండ్ లేదు. సూపరింటెండెంట్ గారికి ఫోనే అసలు కలుస్తలేదు, నాట్ రీచబుల్ వస్తుంది. స్కానింగ్ విషయంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రికి 2 కోట్ల పరికరాలు వచ్చినాయని పేపర్లో మాత్రమే చూస్తున్నాం. 1.5 కోటి పరికరాలు వచ్చినాయని చూస్తున్నాం. ఆ పరికరాలకు మరి వాళ్ళు ఎవరు దాన్ని వాడే నిపుణులు కానీ టెక్నీషియన్స్ కానీ
వాళ్ళు సమకూర్చుకున్నారు. కానీ పరికరాలను తెచ్చి రూమ్లో పెట్టి తాళం వేసి ఇంకా పేదలకు అందుబాటులో లేకుండా ప్రైవేట్ ఆసుపత్రికి పంపడం జరుగుతుంది. ప్రైవేట్ ఆసుపత్రికి పోలేక నెల్లికోటి దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగితే న్యూరో సర్జన్ ఇక్కడ లేడని చెప్పి హైదరాబాద్ రిఫర్ చేస్తే దారిలోనే శంషాబాద్లో చనిపోవడం జరిగింది. అదే పేషెంట్ నేను శ్రీకృష్ణకు మొన్న రాముల పేషెంట్ ధర్మాపురం శ్రీకృష్ణకు మార్చి ఆయన ప్రాణం కాపాడడం జరిగింది. ఒక న్యాయవాది, ప్రముఖ న్యాయవాది పైసలు ఇచ్చి ఆ మనిషిని బతికించడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఆసుపత్రి పేదలకు అందుబాటులో లేదు. కాబట్టి దీనిపైన ప్రజాప్రతినిధులు ఆలోచన చేసి ఆసుపత్రిని సరిగా నడిచే విధంగా చూస్తారని మా యొక్క మనవి. ముసాపేట మండలం మహబూబ్నగర్ జిల్లా. నా పేరు వెంకటేశ్వరు, నేను ఫస్ట్ వార్డు మెంబర్ని. అయితే విషయం ఏమిటంటే మొన్న సాయంత్రము మా చెల్లెలి బిడ్డ మంగనూరులో 2 రూపాయల కాయిన్ మింగడం జరిగింది. ఆ 2 రూపాయల కాయిన్ మింగితే మేము గవర్నమెంట్ హాస్పిటల్కు నైట్ మింగితే గవర్నమెంట్ హాస్పిటళ్లకు ఎర్లీ మార్నింగ్ మేము వచ్చి సంప్రదిస్తే వాళ్ళు వచ్చి ఏం చెప్పిందంటే మీ దగ్గర అమ్మాయి కాయిన్ మింగింది కాబట్టి ఆ యొక్క కాయిన్ ఎక్కడుంది అని అంటే జీర్ణాశయంకి సంబంధించిన పేగుల్లోకి వెళ్ళింది, ఇక్కడ మా దగ్గర తీయడానికి వీలు కాదు, ఇమీడియట్లీ మీరు ఏడికి ఉస్మానియానన్నా గాంధీ కన్నా అని వెళ్ళండి అని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా వేరే స్కానింగ్ దగ్గరికి మేము వెళ్తే వాళ్ళు ఇక్కడనే గొంతుల్లో ఉన్న స్కానింగ్ని వాళ్ళు జీర్ణాశయంలోకి వెళ్ళిందని చెప్పి అబద్ధం సంబంధించిన మాట మాకు చెప్పి వాళ్ళ యొక్క విధానాన్ని తప్పించుకొని హైదరాబాద్కి వెళ్ళాలి, ఈ యొక్క విధానం మాకు ఎందుకు మేము ఎందుకు రిస్క్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు మాకు కాయిన్ తీయకుండా హైదరాబాద్కు ఉస్మానియాకు మరియు గాంధీకి సంప్రదించడం జరిగింది. మా పిల్ల విధానం ప్రకారంగా మేము హైదరాబాద్కి వెళ్తే అంత సిచ్యువేషన్ లేదు కాబట్టి, అంటే నిన్న నుంచి ఆమె ఏం తినలేదు కాబట్టి మాకు దారిలో కూడా 2 గంటల ప్రయాణం ఉంటుంది కాబట్టి అంబులెన్స్లో కూడా ఆమె ఆకలి కొని నిన్నటికెళ్ళి ఏం తినలేదు కాబట్టి ఎలాంటి పరికరం జరుగుతుందో ఏం జరుగుతుందో అని చెప్పి మాకు భయం ఆందోళనకు గురి చేసుకుని పక్కలో ఉన్నట్టు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీసుకొని అక్కడ చూస్తే వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా స్కానింగ్ ఏ విధంగా ఉందో కాయిన్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇక్కడే స్కాన్ ఉంది. వాళ్ళు ఏం చెప్పిందంటే జీర్ణాశయాలకు పేగులకు వెళ్ళిందని చెప్పి మాకు అబద్ధపూరితమైన మాటలు చెప్పి మమ్మల్ని భయం ఆందోళనకి గురి చేసిండ్రు. ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ ఏంటికి ఉంది? ఈ ఉమ్మడి జిల్లాకి వెళ్ళి 5 జిల్లాలు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో నుంచి కరెక్ట్ పరికరాలు లేక జనరల్ హాస్పిటల్ మహబూబ్నగర్కు పంపుతారు. కాబట్టి ఈ యొక్క జనరల్ హాస్పిటల్ పరికరం ఏంటంటే యాజిటీస్గా హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ తర్వాత గాంధీ హాస్పిటల్తో సమానం. ఈ యాజిటీస్గా ఈ హాస్పిటల్ కూడా జనరల్ హాస్పిటల్ కూడా అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించిందనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతి జిల్లాకి వెళ్ళి ఎంతోమంది వేలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ బాగు చేసుకుందామంటే ఇక్కడ కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నేను తెలియపరుస్తున్నా. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కడుపుకు సంబంధించిన స్కానింగ్కి వస్తే కేవలము 40 టోకన్లు మాత్రమే డైలీ ఉంటాయి. 40 దాటితే నెక్స్ట్ టోకన్లు ఉండవు, మళ్ళమంత రోజు రండి అని చెప్పి చెప్తారు సార్. అంటే 40 టోకన్లు దాటి 41వ టోకన్ వస్తే ఆ యొక్క వ్యక్తికి ఇక్కడ ట్రీట్మెంట్ జరిగే అవకాశం లేదు. కాబట్టి నేను ప్రభుత్వ పరంగా నేను తెలియపరుస్తున్నది ఏంటంటే ఈ కడుపుకు సంబంధించిన స్కానింగ్ను 24/7 గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచేటట్లు చేయవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా సిటీ స్కానింగ్కి సంబంధించిన పరంగా పోతే అక్కడ ఛార్జెస్ తీసుకుంటున్నారు. ఆ ఛార్జెస్ కూడా ఎందుకోసం తీసుకుంటున్నారు అనేది మాకు తెలియదు. ఖచ్చితంగా ఇంత అమౌంట్ అని క్లారిఫై లేకుండా మినిమం 500 లోపు అమౌంట్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. కాబట్టి దీన్ని కూడా ఎందుకోసం తీసుకుంటున్నారు అని చెప్పి మేము కూడా దాన్ని డిమాండ్ పరంగా అడుగుతున్నాము. 500 రూపాయలు ఒక సామాన్య ప్రజలు 500 రూపాయలు కట్టలేని పరిస్థితికే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాంటి ఛార్జెస్ లేకుండా మంచి స్కానింగ్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.